సంక్రాంతి పండుగ వస్తుంది కదండి. అయితే సిటీ వాళ్ళ గురించి ఒక చిన్న మాట చెప్దాం అనుకుంటున్నా. ఒక పల్లెటూరు అమ్మాయిగా, ఒక పల్లెటూరులో పెరిగి ఉన్నదానిలాగా ఒక చిన్న మాట చెప్దాం అనుకుంటున్నా. ఏంటిదంటే, సిటీలోకి వెళ్తాము జాబులని అయ్యని వెళ్తామండి. వెళ్ళమని కాదు, మన బతుకుదేరు కోసం ఎక్కడికైనా వెళ్ళాలి. మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం ఎక్కడికైనా వెళ్ళాలి, బతకాలి, ఉండాలి కూడా. అయితే ఒక్కొక్క సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఇల్లు కట్టుకున్న స్థిరంగా అక్కడే ఉండిపోవాలి, పని వదిలేసి అని అనుకున్నప్పుడు మన ఊరు మనం వచ్చేద్దాము. నా అభిప్రాయం చెప్తున్నాను. అయితే మన ఊరు మనం వచ్చేసి మన ఊళ్ళో మనం ఇల్లేసుకొని ఉంటే ఆ ఫీల్ వేరండి. నిజంగా నాకైతే అంతే అనిపించింది. ఇప్పుడు మేము ఇల్లు కట్టుకోవాలి అనుకున్నాక మా ఊర్లోనే మేము ఇల్లు కట్టుకోవాలని చెప్పి మేము మా ఊర్లోనే ఇల్లు కట్టుకున్నాము. చాలామంది అన్నారు, ఇక్కడ ఎందుకు గుంటూరులో ఎక్కడ తీసుకొని కట్టుకుంటే అయిపోయేది అన్నారు. నేను ఒకే మాట చెప్పేదాన్ని, ఏంటిదంటే మన ఊర్లో మనకి ఇల్లు ఉండాలి, మన ఊర్లో మనం ఇల్లు. చానాలు తెలంగాణలో ఉన్నాము, మీ అందరికీ తెలిసిన విషయమే. చానాలు ఉన్నాను, అద్దెలలో ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి, ఏడ్చిన రోజులు ఉన్నాయి. నాకంటే ఇల్లు ఉండాలి, మా ఊర్లో ఇల్లు ఉండాలి అని చెప్పి మేము ఇల్లు వేసుకున్నాము. ఇప్పుడైతే హ్యాపీ, నాకు ఏ ఇబ్బంది లేదు, చక్కగా ఇల్లు వేసుకొని హ్యాపీగా ఉన్నాను. అయితే ఒక విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు సంక్రాంతి కదండి, సిటీలో నుంచి వచ్చి పల్లెటూరులకు వచ్చి ఆ 3 రోజులు చక్కగా సంతోషంగా ఉంటారు. కానీ ఆ ఫీల్ ఏరండి. సిటీలో డబ్బు ఉండొచ్చు, అన్నీ కావాల్సిన అన్నీ కొనుక్కోవచ్చు, తినొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ మనసు అంత అస్సలు ఉండదు. నా ఫీలింగ్ అయితే అదే. ఎందుకంటే పల్లెటూరులో ఉన్నంత సంతోషం ఎక్కడా ఉండదండి. ఆ స్వచ్ఛం అంటే గాలి కానీ, వాతావరణం కానీ, గాలి కానీ, పక్షుల అరుపులు కానీ, పొద్దున్నే లేచినాక పంట పొలాలు కానీ, అవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చుతాయి. మీ అందరికీ ఎలా ఉంటాయేమో నాకైతే తెలియదు, కానీ నాకైతే బాగా నచ్చుతాయి. ఎందుకంటే మేము పల్లెటూరులో పెరిగిన వాళ్ళం, పల్లెటూరు వాతావరణంలో ఉన్న వాళ్ళం కాబట్టి మాకు బాగా నచ్చుతాయి. సిటీ అనేసరికి నాకు అస్సలు నచ్చదండి. పోయి అక్కడ ఉండాలన్నా నాకు ఇబ్బందే. ఎప్పుడెప్పుడు ఒకవేళ గుంటూరు వెళ్ళినా కానండి, గుంటూరు వెళ్ళి ఒకరు పొద్దున్న వెళ్ళి సాయంత్రం దాకా ఏదైనా పని ఉన్నా కానీ ఇంటికి ఎప్పుడు వెళ్ళాలన్నమాట, ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోదాం అనిపించింది నాకు. అదండి సంక్రాంతి పండగకి అందరూ సిటీలో జాబులని కాపురాలు, అటు జాబుల గురించి కాపురాలు ఉండేవాళ్ళు కూడా ఉంటారు. పల్లెటూరులో కనుక చుట్టాలంటే సంక్రాంతికి చుట్టాల ఇంటికి అయితే రండి మన శాంతిగా 3 రోజులు మన శాంతిగా ప్రశాంతంగా ఉండండి. ఆ ఫీలింగ్ వేరు. అది ఇప్పుడు కాలేజీలో ఉన్న పిల్లలైనా, చదువుకున్న 10th వాళ్ళైనా, కాలేజీ వాళ్ళైనా సంక్రాంతి సెలవులకి పిల్లలందరూ వస్తారు. ఊరంతా కలకల్లాడిపోతూ ఉంటుందండి కదండి. నేను చెప్పాలనుకుంటున్నది అదే. పల్లెటూరుని తీసిపడే మాకండి. పల్లెటూరులో చాలా డబ్బు లేకపోయినా సంతోషంగా ఉంటారండి, హ్యాపీగా ఉంటారు, నలుగురితో కలిసిపోయి చక్కగా సంతోషంగా ఉంటారు. నేను చెప్పాలనుకుంటున్నది. బాయ్ అండి.